జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు, శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు. ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.